హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆక్సీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. 100% నేను గ్యారంటీ చెప్పగలను. సో ఇక్కడ చూపించిన విధంగా నేను 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ 5 పచ్చిమిరపకాయలని కళాయిలో ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై అవనవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ 50% మనకి అది ఫ్రై అయితే సరిపోయిద్ది. సో మా నాన్నగారు అయితే కట్టెల పొయ్యిలో నిప్పుల మీద కాల్చేవాళ్ళనమాట. మా నాన్నగారు నేర్పిన పచ్చి పులుసు. సో మా నాన్నగారు చేత్తో చేసి మాకు తినిపించేవాళ్ళు అనమాట. చాలా చాలా స్వీట్ మెమరీస్ అవి. సో ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికోసం నేను 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలానే ఫ్రై చేసిన పచ్చిమిర్చి కూడాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అనమాట. సో దీంతో పాటుగా చింతపండు కొంచెం నానబెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను. సో ముందుగా దీనికి ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, అలాగే గల్లులుప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గల్లులుప్పు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీన్ని ఇది చక్కగా క్రష్ అవ్వటానికి యూజ్ అవుద్ది అనమాట. సాల్ట్ కంటే బెటరు గల్లులుప్పు. సో ఆల్రెడీ నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ చింతపండే తీసుకున్నాను. సో వీటన్నిటిని నేను మిక్స్ చేయాలి. యాక్చువల్గా అయితే మా నాన్నగారు చేత్తోనే వీటన్నిటిని బాగా కలిపేసేవాళ్ళు, పిసికేసేవాళ్ళు. సో నేను కూడా ట్రై చేశాను, కానీ ఒకరోజు నా చేతికి ఆ గల్లులుప్పు కుచ్చుకొని చాలా ప్రాబ్లం అయిందనమాట. అలాగే పచ్చిమిరపకాయలు పిసిగితే చేయంతా మంట వస్తుంది అనమాట. సో నాకు 2 days వరకు కూడా ఆ మంట పోలేదు. సో ఇది బెస్ట్ వే అని నేను ఈ వేలో ట్రై చేశాను. సో ఇది కూడా చాలా బాగుంది. సో పప్పు గుత్తితో ఇదంతా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ ఇలాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలానే ఉప్పు, చింతపండు అంతా చక్కగా నలిగిపోయింది. సో దీంట్లో నేను కొంచెం ఆల్రెడీ చూపించాను కదా కొత్తిమీర, అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి నేను పప్పు గుత్తితో దీన్ని కలుపుకుంటాను ఫ్రెండ్స్. సో వీటికి ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ కూడా నాకు సరిపోలేదు, నేను ఎక్సెస్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. మన టేస్ట్కి తగ్గట్టుగా మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇది చాలా దారుల్లో పచ్చిపులుసు అని చేస్తారు, కానీ ఒరిజినల్గా తెలంగాణ స్టైల్ అయితే మా దగ్గర చేసే పచ్చిపులుసు ఇది. బెండకాయలతో, వంకాయలతో చాలామంది చేస్తారు. సో ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారు. పచ్చిపులుసు అంటేనే అన్నీ పచ్చిగా తీసుకొని చేసేది. సో ఇది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చిద్ది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీంట్లో కాంబినేషను ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అలానే నేను ఈరోజు మాత్రం ఇందులో కాంబినేషన్ నేను ఫిష్ ఫ్రై తీసుకుంటున్నాను. ఫిష్ ఫ్రై కూడా చాలా సూపర్ ఉందన్నమాట. సో ఈరోజు నేను లంచ్కి పచ్చి పులుసు, ఫిష్ ఫ్రై, అలాగే ఆక్సీ కోసం చేసిన పొటాటో ఫ్రై ఉందన్నమాట. సో ఈరోజు మా లంచ్కి ఇవన్నీ ప్రిపేర్ చేశాను. చూసారుగా ఫ్రెండ్స్, లుక్ ఇలా ఉంది పచ్చి పులుసు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చిద్ది. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సో ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, పచ్చి పులుసు. ఇది తింటూ ఉంటే అమ్మా నాన్న దగ్గర పెరిగిన రోజులే మనకి గుర్తొస్తాయన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది మా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, బట్ మా నాన్నగారు అయితే మాకు ఇది నేర్పించారు. సో ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేసుకోవడానికి చూపించిన విధంగా ఆల్రెడీ నేను చెప్పాను కదా, మొన్న ఫిష్ కర్రీ చేసినప్పుడు పీసెస్ అన్నిటినీ కూడా పెరుగు, సాల్ట్ వేసి, అలాగే పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది.
సో అసలు స్మెల్ రాదు ఇలా ట్రై చేస్తే, ఇలా క్లీన్ చేసుకుంటే. సో ఇందులో నేను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, అలానే కొంచెం కారం అన్నీ తక్కువ వేసుకుంటాం. మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి. సో మాకైతే ఇలానే ఇష్టం అన్నమాట. మరీ తక్కువగా ఏం తినము, మీడియంగా తింటామన్నమాట. సో అన్నీ కొంచెం కొంచెం కలుపుకున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ని కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు స్టార్టింగ్లో వంట చేసేటప్పుడు ఫిష్ ఫ్రై చేయాలంటే ఎప్పుడు ఫిషెస్ని ఆయిల్లో వేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఫిష్ పీసెస్ అన్నీ కూడా కళాయికి అంటుకోవటం, వేసిన స్పైసెస్ అన్నీ కిందకు వచ్చి మాడిపోవటం అలా జరిగేవి. ఇప్పుడు మీరు చూడండి ఎలా ఫ్రై అవుతాయో. అసలు మనం ఎలా వేసామో ఆయిల్ అలానే ఉంటుంది. సో ఇవన్నీ వేసి వీటిని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి, అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు అలాగే నేను ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇందులో కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మైదా ఉంటే మైదా కూడా కొంచెం యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. సో 2 స్పూన్స్ మనం కార్న్‌ఫ్లోర్ తీసుకున్నామంటే 1 స్పూన్ మనం మైదా తీసుకోవచ్చు. సో ఇవి రెండు లేకపోయినా సరే ఫ్రై చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఇది వేరే టేస్ట్ అన్నమాట. ఏమీ లేకుండా చేసిన టేస్ట్ వేరే, అలానే ఇవి కలిపి ఫ్రై చేసిన టేస్ట్ వేరే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని అన్నీ పట్టే విధంగా ఇలా కలుపుకొని ముక్క పైన ముక్క లేకుండా అన్నీ ఇలాగా దూరంగా ఉంచి అవన్నీ పట్టే విధంగా వీటిని ఒక 20 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి. సో నేను పచ్చిపులుసు చేసే ముందు వీటన్నిటిని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పచ్చిపులుసు రెడీ చేసిన తర్వాత రైస్ రెడీ అయిన తర్వాత నేను ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం మిర్చి ఎందులో అయితే ఫ్రై చేసుకున్నామో అందులోనే నేను ఫిషెస్ ఫ్రై చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫిషెస్ చాలా బాగుంది టేస్ట్. అలానే పొటాటో ఫ్రై, అలానే మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసు, అలానే రైస్. ఇక్కడ మేము స్టీమ్డ్ రైస్ వాడటం మానేసాం ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న రైస్ ఇవి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నచ్చిద్ది, 100% గ్యారంటీ అది. సో ఒక్కసారి మా తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు కాంబినేషన్ ఆమ్లెట్ ఆర్ ఫిష్ ఫ్రై ఏదైనా ట్రై చేయండి. సో చాలా చాలా సూపర్గా ఉంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.